ఎపిసోడ్ నంబర్ 1 సుడిగాడు. ఆర్ యు సీరియస్? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా? లోపల నుండి తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు సాగర్. ఇట్స్ నాట్ ఏ జోక్ మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి. ఈ రోజు నుండి మీరు కింగ్ ఆఫ్ అగ్నిహోత్రి ఫ్యామిలీ. ఓ సారీ, యాక్చువల్లీ కింగ్ ఆఫ్ హైదరాబాద్. నౌ యు ఆర్ ది రిచెస్ట్ పర్సన్. కన్ఫర్మ్ చేస్తూ చెప్పాడు ఫోన్లో అవతల వైపు మాట్లాడుతున్న బ్యాంకర్ దినేష్. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమ్మలేనట్లుగా అడిగాడు సాగర్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మిస్టర్ సాగర్. ఒకప్పుడు మీరు వసుదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కొన్న షేర్స్ ఇప్పుడు సడన్ గా పెరిగి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విషయం తెలిస్తే మీ తాతగారు మిమ్మల్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఉత్సాహంగా చెప్పాడు దినేష్. తన తాతగారి పేరు వినగానే అప్పటిదాకా సాగర్ ముఖంపై ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది. 3 ఏళ్ల క్రితం ఈ షేర్స్ కొన్నందుకే ఆయన నన్ను ఇంటి నుండి గెంటేశారు. అది మీరు మర్చిపోయినట్లున్నారు అని నిరాశగా అన్నాడు సాగర్. ఇప్పుడు అదే షేర్స్ మిమ్మల్ని కుబేరుని చేశాయి సార్. ఈ విషయం తెలిస్తే ఇప్పుడే ఆయనే మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు అన్నాడు దినేష్. సాగర్ చిన్నగా నవ్వి చూద్దాం, ఇంతకీ ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా అని అడిగాడు. ఇంకా లేదు, కానీ మీ ఫ్యామిలీకి తప్పకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరిప్పుడు హైదరాబాద్ లోనే రిచెస్ట్ పర్సన్ కాబట్టి తెలియకుండా ఆపడం అసాధ్యం అని నవ్వుతూ అన్నాడు దినేష్. ఇంతలో సాగర్ సాగర్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయావు అని కంగుమంటూ వినిపించింది శైలజారెడ్డి కంఠం. ఆమె గొంతు వినగానే అలర్ట్ అయిన సాగర్ హడావుడిగా, ఓకే దినేష్, ఈ విషయాన్ని మీరెవరికీ చెప్పకండి. కొన్ని రోజుల వరకు దీన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నాను అని చెప్పాడు. షూర్ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాడు దినేష్. థ్యాంక్ యూ అంటూ సంతోషంగా ఫోన్ కట్ చేసిన సాగర్ తృప్తిగా నవ్వుకుంటూ కిందకి దిగి కిచెన్లోకి వెళ్లాడు. అతన్ని చూడగానే చిరగ్గా ముఖం చిట్లించిన శైలజ, ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? అన్ని సగం సగం పనులేనా? సింక్లో సగం గిన్నెలు అలాగే ఉన్నాయి, క్లీన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావ్ అని ఆమె అజమాయిషీ ప్రదర్శిస్తూ అడిగింది. సారీ అత్తయ్య, సడన్ గా ఏదో కాల్ వస్తే అని అతను చెబుతూ ఉండగానే, హా మరి నువ్వు ఈ స్టేట్ కి సీఎం కదా, నీకోసం మినిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి. వెటకరంగా మాట్లాడుతూ అడ్డుకుంది శైలజ. ఆమె మాటలకు అప్పటికే అలవాటు పడిపోయిన సాగర్, సారీ అత్తయ్య, నేనిప్పుడే క్లీన్ చేస్తాను అంటూ సింకు దగ్గరకు వెళ్లి గిన్నెలు కడగడం మొదలుపెట్టాడు. క్షణం తీరికా లేదు, దమ్మిడి ఆదాయమూ లేదు అన్నట్లు ఉంది నీ వరస. 2 ఏళ్ల నుండి ఇంట్లోనే ఖాళీగా పడి తింటున్నావు. ఒక్క పనైనా సరిగ్గా చేస్తావా అంటే అదీ లేదు. అసలు నీలాంటి వాడు నా కూతురికి వాళ్ళ నాన్నగారికి ఎలా నచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని రోజూ పాడే పాటే మళ్లీ మొదలుపెట్టింది శైలజ. 2 ఏళ్ల క్రితం శైలజ కూతురు అఖిలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సాగర్. అఖిల తెలివైన అందమైన అమ్మాయి. తమ ఫ్యామిలీకి చెందిన కంపెనీలోనే మామూలు అసిస్టెంట్ పోస్ట్లో జాయిన్ అయి ప్రస్తుతం అదే కంపెనీలో ఎండీ స్థాయికి చేరుకుంది. కొంచెం కోపం ఎక్కువే అయినా మనసు చాలా మంచిది. ఆమె కోసమే ఆ ఇంట్లో ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు సాగర్. కాని ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న గాలిపటంలా అటూ ఇటూ ఊగుతుంది. నేను చెప్పేదేమైనా వింటున్నావా లేదా అని శైలజ అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు సాగర్. హా వింటున్నా అత్తయ్య, చెప్పండి. గిన్నెల క్లీనింగ్ పూర్తవడంతో నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ అన్నాడు సాగర్. పాడిందే పాటరా పాచిపల్ల దసరా అని రోజు ఎన్నిసార్లు చెప్పమంటావ్? పెళ్ళై 2 ఏళ్లవుతుంది. కనీసం ఇప్పటికైనా ఒక మొగాడిలా 4 డబ్బులు సంపాదించే మార్గం చూడు. నీ వల్ల నేను నా కూతురు తలెత్తుకోలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్లినా శైలజారెడ్డి అల్లుడు పనికిరాని వాడంటా అని మొకాన్నే అంటున్నారు అంది శైలజ. ట్రై చేస్తున్నా అత్తయ్య, తప్పకుండా ఒక మంచి జాబ్ తెచ్చుకుంటాను అని అన్నాడు సాగర్. అదేదో త్వరగా తెచ్చుకో, లేదంటే నీ జాబ్ పోస్టింగ్ కన్నా ముందు నా కూతురి హస్బెండ్ పోస్ట్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది అని సీరియస్ గా చెప్పి తన గదిలోకి వెళ్ళింది శైలజ. ఆమె వెళ్లగానే తుఫాను వెలిసిపోయిన ఫీలింగ్ రావడంతో సాగర్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలాడు. పనులన్నీ పూర్తి చేసుకుని గదిలోకి వచ్చేసరికి సాగర్ మొబైల్ రింగ్ అవుతుంది. స్క్రీన్ వైపు చూసిన అతను అది తన తాతయ్య శరత్ చంద్ర దగ్గర్నుండి వస్తున్న కాల్ అని చూసి ఆశ్చర్యపోయాడు. 3 ఏళ్ల నుండి ఎలా ఉన్నావు, ఏమైపోయావని కనీసం ఒక కాల్ కూడా చేయలేదు. కాని ఈ రోజు